ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీకు అయితే ఇప్పుడు నేను జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే మా తాత జున్ను ఎలాగా తయారు చేయాలనేది చూపిస్తున్నాడు. రండి. అంతే తాత ఏం చేసానా కొంచెం అయితే బెల్లం అయితే వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందాక ఆడాం కదా మిరియాలు యాలక్కాయలు పౌడర్ అయితే వేసేసుకుందాం. ఇది వేస్తే ఘాటు ప్లస్ టేస్ట్ అయితే భలే వస్తుంది. ఇప్పుడైతే బెల్లం యాలక్కాయలు పౌడర్ అయితే వేసాం కదండి, 3 అయితే కరిగించుకుందాం. ఇలాంటి లోతు గిన్నెలోనైతే పాలు అయితే వేసుకోవాలి. ఇలాంటి వేసేసుకుందాం ఇందులో పాలు అయితే. జున్ను పాలు అయితే కలిపేసుకున్నాం కదండి. ఇదైతే ఇలాంటి పెద్ద పాత్ర తీసుకోవాలి. తీసుకొని ఇందులో కొంచెం మీకు తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని జున్ను పాలు అయితే ఇందులో పెట్టేద్దాం. పెట్టేసి ఈ జున్ను పాలు పైకి రాకుండా ఏదైనా బరువు వస్తువు అయితే పెట్టాలి. ఇది దీని మీద పెట్టాలి. అలాగే ఈ పెద్ద పాత్రను కూడా క్లోజ్ చేయాలి. ఇప్పుడైతే మన జున్ను రెడీ అయిపోయింది లేదో చూద్దాం రండి. మన జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఇప్పుడైతే అసలు తినకూడదు, రేపు మార్నింగ్ తినాలి. ఎందుకంటే ఇప్పుడు వేడివేడిగా తినేస్తే కడుపులో కారం అనేది కడుపు నొప్పి అనేది వస్తుంది. రేపు మార్నింగ్ తింటే సూపర్ టేస్ట్. ఈ జున్ను ఏంటంటే ఆవు పాలు జున్ను కంపల్సరీ 1 ఇయర్కి ఒకసారి అయితే తినాలి. ఎందుకు అంటారు అలాగా, శాస్త్రం అని ఇలా అలా అంటారు కదా. సో 1 ఇయర్కి ఒకసారి అయితే కంపల్సరీ జున్ను అనేది తినాలి. అది కూడా ఆవు పాలు జున్నే తినాలి.